ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంపై వైకాపా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. వైఎస్ సీఎంగా ఉండగా కట్టించిన ఇందిరమ్మ ఇళ్ల దుస్థితిని చూశాక మాట్లాడాలని హితవు పలికారు. మంగళగిరి బరిలో ఉన్న లోకేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. చూస్తాం జరిగింది. నిజంగానే ఎంత నాస్తికంగా కట్టారు ఇప్పుడు అర్థమైంది. అది కూడా 2005లో కట్టారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత పదే పదే ఒక మాట అంటున్నారు, ఇప్పుడు కట్టే ఇల్లు బాగాలేదు, అప్పుడు మా నాన్నగారు కట్టిన ఇల్లే బాగున్నాయని. ఆ గృహాలు చూస్తే నాకు అర్థమైంది ఎంత నాస్తికంగా ఉన్నాయి, దాదాపు పడిపోయే స్థితిలోకి వచ్చినాయి. అక్కడ అందరినీ కలిశాను, ఉన్న వాళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ కూడా కోరారే ఏదో కూడా పరిష్కరిస్తే బాగుంటుందని. తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఏదైతే ఇప్పుడు G+3 హౌసింగ్ మనం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో, అది కూడా మంచి జర్మన్ టెక్నాలజీ, షేర్వాల్ టెక్నాలజీ వాడి చేస్తుందో, అది తప్పనిసరిగా అక్కడ కూడా చేస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను నేను పరిష్కరిస్తాం జరుగుతుంది.